హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే న్యూ ఇయర్ 2024లో ఫస్ట్ వ్లాగ్. అందరికీ మొదటగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడైతే మేమైతే నైట్ అయితే కేక్ కట్ చేయలేదు, నైట్ అయితే పడుకొని పోయామన్నమాట. 12 వరకు మేల్కొని అంటే సినిమా చూసుకుంటా అలానే టైం అయిపోయింది, కానీ కేక్ కట్ అయితే చేయలేదు. ఇంకా సరే అనేసి మార్నింగ్ అయితే కేక్ కట్ చేసామన్నమాట. రెడీ అయిపోయేసి ఇంకా దేవుడికంతా పూజ చేసేసి ఇంకా తర్వాత అయితే మేము కేక్ కట్ చేసాము. ఈ విధంగా పిల్లలతో కేక్ కట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. వాళ్ళు కూడా చాలా బాగా అంటే తనైతే న్యూ ఇయర్ అనుకోలేదు, దానికి హ్యాపీ బర్త్డే అని అనుకుంటుందన్నమాట. ఆ విధంగా కేక్ అయితే కట్ చేసుకున్నాం పిల్లలతో కలిసి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే బయట లంచ్ అయితే బయట చేద్దామనేసి ఇంట్లో ఏం చేయలేదు. ఇంక తర్వాత అయితే బయట రెస్టారెంట్లో చూద్దామనేసి వస్తూ ఉంటే ఇంకా వైట్ ఫీల్డ్ మాల్కి వెళ్తే బెస్ట్ అనేసి అక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి. అలాగే మాల్లో కూడా ఏమైనా స్పెషల్స్ ఉన్నాయేమో న్యూ ఇయర్కి అలా చూసినట్టు ఉంటుంది, పాపకు ఆడుకోవడానికి ఉంటుంది అనేసి మేమైతే ఇక్కడ శాంతినికేతన్ నెక్సెస్ మాల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుందో లోపల. ఇకైతే కార్ పార్కింగ్ చేసేసుకొని మనం మాల్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మా పాప కూడా హాయ్ చెప్తుంది మీ అందరికీ కూడా. మా పాప తరపు నుంచి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా అయితే మనం మాల్లోకి మేము బేస్మెంట్లో పార్క్ చేసాం. బేస్మెంట్ నుంచి మనము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. గ్రౌండ్ ఫ్లోర్లో ఏమైనా డెకరేషన్స్ అంతా ఏమన్నా చేశారేమో చూద్దాం న్యూ ఇయర్కి. ఇక నేనైతే న్యూ ఇయర్ రోజు ఏమీ షాపింగ్ చేయాలనుకోవట్లేదు. అందుకనేసి అంటే ఈ రోజు షాపింగ్ చేస్తే మళ్ళీ ఇయర్ మొత్తం మనం ఖర్చు పెట్టాల్సి వస్తున్న ఉద్దేశంతో అయితే మేము షాపింగ్ చేయకుండా అయితే అవాయిడ్ చేస్తున్నాము. జస్ట్ ఫర్ కిడ్డింగ్. షాపింగ్ అయితే చేయాలని రాలేదు కాబట్టి షాపింగ్ చేయట్లేదు. ఇంకా ఎంట్రన్స్లో చూడండి, ఇటు పక్క నుంచి వాళ్ళైతే ఈ విధంగా పెట్టారనమాట. యూనికార్న్ డిజైన్ పెట్టారు, చాలా బాగుంది చూడటానికి. అది చూసుకొని మేమైతే ఇంకా తినడానికైతే పైకి వెళ్తున్నాము. ఇక్కడ క్యాఫిటేరియాలో కొద్దిగా బిజీగా ఉండారు, జనాలు అంతా కూడా కొద్దిగా ఎక్కువగా ఉండారు. అందరూ తినడానికి వచ్చినట్టున్నారు, మధ్యాహ్నం అయింది కాబట్టి లంచ్ కోసం అనేసి. ఇంకా మా పాప అడిగినట్లుగా మేమైతే బర్గర్ తీయించాం తనకి. ఇంకా తను కూడా బాగుంది అని చెప్తుంది. అంటే చూసిన వెంటనే కొంచెం బాగా ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చింది అనమాట. ఇంకా తర్వాత మేమైతే గోంగూర బిర్యానీ తీసుకున్నాము. అలా తినేసిన తర్వాత ఇంకా పైనకి వచ్చాము. ఇక్కడ వస్తే టైం జోన్ అలాగే క్రాస్ వరల్డ్ రెండు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే బుక్స్ అయితే చూడాలనేసి
తను బుక్స్ చూస్తున్నాడు మా హస్బెండ్. ఇంకా తనైతే ఒక మంచి బుక్ అయితే తీసుకున్నాడు. మేము కూడా అంతలో పిల్లల టాయ్స్ అంతా కూడా ఉంటే వాటిని కూడా చూసి ఇంకా పాప డాక్టర్ కిట్ ఒకటి కావాలంటే తీసిచ్చాము. ఇంకా అక్కడ తీసేసుకొని బిల్లు వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా టైం జోన్కి వెళ్ళాము. టైం జోన్లో పిల్లల గేమ్స్ అంతా కూడా ఉంటాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి. ఆ విధంగా ఫస్ట్ అయితే ఇక్కడ కార్డ్ అనేది ఉండాలన్నమాట ఏమైనా గేమ్స్ ఆడాలంటే. మా దగ్గర అయితే మేము ఇంతవరకు కార్డ్ అయితే తీసుకోలేదు, ప్రీవియస్గా వచ్చాం కానీ తీసుకోలేదు, ఎప్పుడు అవసరం పడలేదు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే అన్నీ కూడా గేమ్స్ అయితే చూసాము ఎలా ఉన్నాయి అనేసి. తర్వాత ఇంకా పాప అంత ఎగ్జైటెడ్గా ఉంటే కొన్ని గేమ్స్ ఆడాలని ఇంట్రెస్ట్గా చూపిస్తుంటే సరే అనేసి మేమైతే కార్డ్ తీసుకొని ఇంకా తర్వాత మళ్ళీ తన దగ్గర గేమ్స్ అంతా ఆడిపించాము. ఇక అయితే కొన్ని గేమ్స్ ఆడేసిన తర్వాత ఇంకా పాపకి ఏదో మాటలు చెప్పేసి కొద్దిగా పాపనైతే పిలుచుకొని వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ ఇంకా ఆడాలని పట్టుబడుతూ ఉండింది. అయినా మేము డాక్టర్ కిట్ ఓపెన్ చేద్దాము ఇంటికి వెళ్ళేసి అని చెప్తే తనైతే వచ్చేసింది. ఆ విధంగా ఈవినింగ్ అయిపోయింది అనమాట. మేము అక్కడే ఈ విధంగా ఫుల్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. పాపతో అయితే కొద్దిగా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. న్యూ ఇయర్ రోజు చాలా హ్యాపీగా ఉంది. మరొకసారి అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా తర్వాత అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అంతే స్మాల్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.